కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ మరి కాసేపట్లో మొదలు కాబోతోంది. సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ జట్ల మధ్య ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఒక్కసారి తలపడగా ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై సౌత్ ఆఫ్రికా గెలిచింది. ఇప్పుడు సెమీఫైనల్లో మరోసారి తలబడుతున్నాయి ఈ రెండు టీంలు. చూడటానికి రెండు టీంలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మరి ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా ఈ వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కొన్ని మ్యాచెస్ కష్టపడినా చివరికి మాత్రం గెలిచింది. జింబాబ్వేపై 50 పరుగుల లోపే 3 వికెట్లు కోల్పోయింది. ఆఫ్ఘనిస్తాన్తో 2 సూపర్ ఓవర్లు మ్యాచ్లు ఆడి గెలిచింది సౌత్ ఆఫ్రికా. సో ఖచ్చితంగా మ్యాచ్లు ఓడిపోకపోయినా ఈ జట్టు కూడా గెలవడానికి చాలా చెమటోడాల్సి వచ్చింది. టీం మాత్రం సూపర్ స్ట్రాంగ్గా ఉంది. కెప్టెన్ అండ్ ఓపెనర్ మార్క్రమ్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు అండ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా సూపర్ ఫామ్లో ఉన్నారు. మార్క్రమ్ కావచ్చు, క్వింటన్ డీకా కావచ్చు, ర్యాన్ రికిల్టన్, డెవాల్డ్ బ్రేవిస్, డేవిడ్ మిల్లర్, థ్రిస్టన్ స్టబ్స్ ఒక్కడే కాస్త స్లోగా ఆడతాడేమో. మిగతా బ్యాట్స్మెన్ అందరూ పాజిటివ్ ఇంట్తో సూపర్ షాట్లు ఆడేవాళ్లే. బ్యాటింగ్లో మార్కో జాన్సన్, కార్బన్ బోష్ కూడా ఆడగల సామర్థ్యం ఉంది కూడా. బ్యాటింగ్ వరకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే బౌలింగ్లో ఒక్కోసారి కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది. ఈసారి గనక కన్సిస్టెన్సీతో బౌలింగ్ వేస్తే ఈ టీంకే గెలిచే అవకాశాలున్నాయి. లుంగి నింగిడి ఈ వరల్డ్ కప్లో అద్భుతంగా బౌలింగ్ వేశాడు. కేశవ్ మహారాజ్ అండ్ రబాడా ఏ స్థాయిలో బౌలింగ్ వేస్తారో చూడాలి. మార్కో జాన్సన్ ఈ వరల్డ్ కప్లో బ్యాటింగ్లో పెద్దగా అవకాశాలు రాకపోయినప్పటికీ బౌలింగ్లో అయితే కొన్ని మ్యాచెస్లో అద్భుతంగా బౌలింగ్ వేశాడు. ఇక న్యూజిలాండ్ టీం విషయానికి వస్తే చూడడానికి ఎప్పుడూ కూడా స్ట్రాంగ్గా కనిపించదు. కానీ ఎంతటి స్ట్రాంగ్ టీం అయినా ఓడించే సత్తా ఈ టీంకు ఉంది. ముఖ్యంగా న్యూజిలాండ్ అంటేనే అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో ఓపెనర్ల మీదే ఎక్కువ డిపెండ్ అవుతోంది. టిమ్ సిఫర్ట్ అండ్ ఫిన్ ఎలెన్ ఆ టీంకు మూల స్తంభాలు అనుకోవచ్చు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు సెట్ అయినా న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయడం ఖాయం. ఇక అయితే మాత్రం మిడిల్ ఆర్డర్లో పెద్దగా పరుగులు చేయలేకపోతుంది ఈ వరల్డ్ కప్లో. ముఖ్యంగా వరల్డ్ కప్ కంటే ముందు భారత్తో జరిగిన సిరీస్లో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు అద్భుతంగా రాణించారు. కానీ వరల్డ్ కప్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. మరి చూడాలి న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు సచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారీ మిచెల్, మార్క్ చాప్మన్, మిచెల్ శాంట్నర్ ఎంతవరకు బ్యాటింగ్లో రాణిస్తారో. మార్క్ చాప్మన్ అండ్ కోల్ వీళ్ళిద్దరు కూడా బ్యాటింగ్తో పాటు బౌలింగ్ చేయగల సమర్థులు, ఆల్రౌండర్లు. మరి చూడాలి ఆల్రౌండర్లు కూడా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ సూపర్ ఫామ్లో ఉన్నాడు. అయితే మరో బౌలర్ జాకబ్ డఫీ పెద్దగా ఫామ్లో లేడు. మరి లోకీ ఫెర్గుసన్ను తీసుకుంటారా, డఫీనే ఆడిస్తారా అనేది చూడాలి. ఏదేమైనా చూడటానికి సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ కంటే కాస్త బలంగా ఉన్నప్పటికీ ఇలా డూ ఆర్ డై మ్యాచ్లో మాత్రం సౌత్ ఆఫ్రికా ప్రెజర్కి ఫీల్ కావడం, ఓడిపోవడం మనం చూస్తుంటాం. కానీ ఈసారి మాత్రం అలా కాదు. ఖచ్చితంగా న్యూజిలాండ్పై గెలుస్తాము, న్యూజిలాండ్పై గెలిచి ఫైనల్లో భారత్తో ఆడతామంటూ వ్యాఖ్యానించాడు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ వ్యాఖ్యానిస్తూ ఖచ్చితంగా ఈరోజు గెలవడమే కాదు, భారత్ కూడా న్యూజిలాండ్పై గెలుస్తుంది, ఫైనల్లో భారత్తో తలపడతామంటూ వ్యాఖ్యానించాడు.